మిర్రర్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం ఏదైతే ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర ఉన్న తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రస్తుతం మన ప్రభుత్వం ఉచిత బస్ ప్రకటించింది. ఆ ఉచిత బస్ వల్ల చాలా మంది ఆటో కార్మికులందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఆ ప్రభుత్వ సంవత్సరం నుంచి కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులంతా నిరసనలు కావచ్చు ధర్నాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న వేళ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులంతా అసెంబ్లీని ముట్టడించాలని ఏఐటీ ఆఫీస్ నుంచి పేర్కొన్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఈరోజు ఎట్లుంది కార్యక్రమం, ఏం చేయబోతున్నారు? మేము ఇలా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరలేరు కాబట్టి టైం ఇస్తారు, సాకులు చెప్తారు కాబట్టి మేము ఇలా చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ని ఎంచుకున్నాం. ఈరోజు ఆ ప్రోగ్రామ్ మేము సక్సెస్లో ఉంటున్నాం. చలో అసెంబ్లీకి మేము అసెంబ్లీ దాకా పోయి తీరుతామని అదే ప్రోగ్రాంలో ఉన్నాం మేము ఈరోజు. ఇంకా ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతులే? 40 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాను. సిచ్యువేషన్ బట్టలు ఇప్పి బిచ్చం ఎత్తుకునేటట్టు ఉంది. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసిండు, మీటర్ ఆటోలు బంద్ అయిపోయినాయి, ఆన్లైన్ ఆటోలు నడుస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అన్నీ కమిషన్ తీసుకుంటున్నాయి, ఆటో ఫైనాన్స్ పెరిగిపోయింది, 5 లక్షలకు ఆటో అయ్యింది, డీజిల్ ఆటోలు ఎంట్రీ అయినాయి. 12,000 చదువుకుంటా అంటుంది కదా రేవంత్ రెడ్డి. 12,000 ఈడ తిండికి లేదు నాయన. బతుకు తెరువు లేదంటే 12,000 ఇస్తే ఏం చేసుకోవాలి? బతుకు తెరువు లేదు, ఆటో నడిపిస్తే గిరాకీ లేదు. ఆయన ఇంటికే పోతా, ఆయన ఇంటి ముంగల్నే 12,000 ఇచ్చి కూర్చుంటా. నా పెళ్ళం పిల్లల్ని తీసుకొని ఆయన్నే ఆ 12,000 తీసుకొని తిండి ఆ ఇల్లు ఇస్తే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా. ఇప్పుడు దాదాపు మహాలక్ష్మి పథకం పెట్టి ఉచిత బస్ ప్రయాణం పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా రాష్ట్ర మంత్రి కావచ్చు, ఇతర రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు ఎక్కడ కూడా స్పందిస్తలేరు కదా. ఎన్ని నిరసనలు తెలిపినా ఇదే వైఖరి కొనసాగుతుంది. మంత్రులకు కానీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇది చెప్పదలుచుకున్నాము, డీజిల్ ఆటోలను నిషేధించండి, చట్టాన్ని అమలు చేయండి, ఓలా ఊబర్ను బంద్ చేయండి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి చిన్నోళ్ళ పొట్ట కొడుతున్నాయి, వాళ్ళ పొట్ట కొట్టకుండా చూడండి. ఓలా ఊబర్ బైకు చట్టానికి అనుమతి లేదు, బైకులు నడిపిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చా? ఉచిత బస్సును మీరు వ్యతిరేకిస్తారు? ఉచిత బస్సును వ్యతిరేకిస్తలేము. ఉచిత బస్సు తోటి మాకు సంబంధం లేదు. మేము రోడ్డు మీద ఎక్కించుకొని ఇంటికాడ దింపేటోళ్ళం. 2 వీలర్ తోటి సంబంధం మాకు. 2 వీలరు ఇవి నా డిస్ట్రిక్ట్ బండ్లు నడిపిస్తున్నారు కాబట్టి మా పొట్ట కొట్టబోతుంది. ఎట్లా చూడొచ్చు, ప్రభుత్వం ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నా మీ సమస్యలు ఎక్కడ కూడా అసెంబ్లీలో చర్చిస్తలేదు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నేను ఒకటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పాయింట్, ఓలా ఊబర్ బైక్ ఇల్లీగల్గా నడుస్తున్నాయి. అవి బంద్ చేస్తే మాకి కారోబారు బిజినెస్ అవుతుంది ఏదైనా ఒకటి. అది కాక ఫ్రీ బస్ పెట్టారు, దానికి మనకి సంబంధం లేదు. మనకు ఓలా ఊబర్ బైక్ బంద్ చేపిస్తే మాకు ఇల్లీగల్గా నడుస్తున్నాయి అవి. ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీ బైక్ నడుపుకోమనండి, కానీ ఇల్లీగల్గా ఒకరు సాఫ్ట్వేర్ కంపెనీలో 1,00,000 రూపాయలు జీతం, 1,50,000 జీతం ఉన్నది. అతను కూడా వాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓలా ఊబర్ ఆన్ చేసుకుని వస్తున్నారు, ఆన్ చేసుకుని పోతున్నారు. మన ఆటో స్టాండ్లో ఆటోలు పెట్టుకొని గంటలు కూర్చుంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే కూడా 1-2 సవారీలు దొరుకుతున్నాయి. మన ఆటో స్టాండ్లో పర్మిషన్ కూడా, బస్ స్టాప్లలో కూడా పర్మిషన్ ఇస్తలేరు, ఎక్కడ ఇస్తలేరు. మనకి ఏది మనకి చాలా ఇబ్బందిగా ఉన్నది. మన ఇంటి గడవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున పోతే సాయంత్రం దాకా 1,000 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,000 రూపాయలైనా చేసుకుని ఇంటికి పోయేటాం. ఇప్పుడు 400-300 కూడా అవుతలేవు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో గతంలో 12,000 ఇస్తా అన్న మీకు ప్రస్తుతం ఇట్లాంటి హామీలు కానీ మీకు నెరవేర్చలే, ఇంకా నెరవేర్చలేరా? మనకి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వము ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఈ 12,000 ఇస్తా అన్నాడు, 1 సంవత్సరం అయిపోయింది, కానీ కాలక్షేపం చేస్తున్నారు. మొన్న 7వ తారీఖు ఆటో స్ట్రైక్ చేపిస్తే, ఆటో బంద్ అని చెప్తే నేను మాట్లాడతాను 10వ తారీఖు అని చెప్పి 10వ తారీఖు కూడా మంత్రివర్గం ఏది పిలువచ్చి మనకి ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. దాని గురించి మళ్ళీ మేము ఇది చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టుకున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వీళ్ళు అడ్డుకుంటే అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తాం, పోయి కూర్చున్నాం, వాళ్ళన్నా తిండి పెడతారు. మనకు రోడ్డు మీద వెళ్తే మనకి ఏ తిండి, ఏం మన కారోబార్ లేదు, ఏం లేదు. ఇంటికి పోతే మనకి భార్య పిల్లలకి ఏం పెట్టాలా, మనము పస్తులు పండుకున్న రోజులు కూడా ఉన్నాము. ఇప్పుడు ఇంటికి పోతే జైల్లోనే పెట్టి మనకి భోజనాలు పెడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఇట్లా బతికినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అసలు పూర్తిగా బతుకులు ఆగం చేసింది. ఫ్రీ బస్ పెట్టింది ఆగం చేసింది కాక మళ్ళీ ఆటోలకు డీజిల్ ఆటోలు నడపొద్దు, ఏం నడపొద్దు, అవతలుకోండి అని మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చిండు. మొత్తం ఆటోల కొట్టడమే ఆయనకు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ముందు ఆయన పదవికి రాజీనామా చేయాలి,
చేసి మా బతుకులు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకు అట్లా అంటావు? ప్రజాపాలన అందరికి మంచి అందిస్తున్నా చెప్తుంది కదా. ప్రజాపాలన కాదు సార్, ఇది గాడిద పాలన. గాడిదోళ్ళు చేసే పనులు ఇలాంటివి. ఆటోలు బతుకొద్దు, అక్కడ పోండి, ఫ్రీ బస్ పెడతాం. ఫ్రీ బస్ పెట్టి 12,000 ఇస్తానని ఇవ్వనే లేదు ఇంతవరకు. ఎవరు అడగాలి సార్? ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని మంచిగా మాట్లాడుకుంటుంటారు, మంచిగా కార్లో తిరుగుతారు. రోడ్ల మీద వచ్చి ఆటోలు నడుపుకోమని ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఎమ్మెల్యేని. వాళ్ళకి తెలుసా ఆటోల బాధలు. అవుటనుకోవాలంటే అడవిలో నడుపుకోవాలి సార్. ఎవరు ఎక్కుతారు? అడవిలో పోయి నడిపితే ఎవరైనా ఎక్కుతారా ప్యాసింజర్లు? వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆటో వాళ్ళని నడుపుకునే వాళ్ళని. 12,000 ఇస్తాడు కదా, ₹1 ఇస్తలేదు ఇంతవరకు. ఏది లేదు. మా బతుకులు ఆగమున్నాయి. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎలక్ట్రిక్ ఆటోలు కొనిస్తా అంటాడు. ఎలక్ట్రిక్ కొనియమని సార్, మా దగ్గర పైసలు లేవు. దీనికే అప్పుల భారం, అప్పులతో బతుకుతున్నాం. కొనిస్తే నడుపుకుంటాం, మా దగ్గర పైసలు లేవు. ఇక ఫ్రీ బస్సులు పెట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక మాకు ఎట్లా అంటే మేము సిటీలో ఉండి ఇక వేస్ట్ అయిపోతుంది. ఎట్లా అంటే మా సిటీ పర్మిటే. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆటోలు నడిపించుకుంటున్నారు. మాకు 2 వీలర్ ఓలా ఊబర్ 2 వీలర్స్ కూడా పెట్టేసిండ్రు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ కట్టడానికి ప్రాబ్లం అవుతుంది. పిల్లల్ని చదువులకు ప్రాబ్లం అవుతుంది. ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది. ఇంతకు ముందు బాగుండే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఉస్తా బస్ పెట్టి. ఉస్తా బస్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంది? మీరు ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మాకు ఆర్థికంగా సహాయం ఏం లేదు మాకు. సో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. సో మాకు అది ఏమో అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ కూడా 7,000 8,000 ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ కూడా మాకు చూసే అది ఫ్రీగానైనా. ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ ఉంది, పర్మిట్ ఉంది. అవి కూడా రేట్లు తగ్గిస్తే మాకు మంచిగానే అనుకుంటున్నాం. 12,000 ఇవ్వకుండా మనకేం ప్రాబ్లం లేదు. మనకు ఆటో ఏం పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా చేయాలి గవర్నమెంట్. ఇంకోటి అనేది 2 వీలర్ తీసేయాలి. ప్రభుత్వం మొత్తం ఆటోలను తీసేసే పనిలో ఉందనుకోవచ్చు పొల్యూషన్ వల్ల. అంటే మాది గ్యాస్ ఆటో కదా, గ్యాస్ ఆటో పొల్యూషన్ ఏం లేదు మాది. ఇప్పుడు డీజిల్ ఆటో కాబట్టి పొల్యూషన్ ఉంటాయి, మాది గ్యాస్ ఆటో కాబట్టి పొల్యూషన్ ఏం ఉండదు. మరి ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి అయినా ఇంకెవరికైనా చెప్పేది ఒకటే మాట ఏంటంటే, ఇప్పుడు మేము 5 లక్షలు పెట్టి బండి కొన్నప్పుడు, ఇప్పుడు లేదంటే మా పర్మిట్ అమౌంట్ ఉన్నా మాకు విత్ ఇంట్రెస్ట్ రిటర్న్ చేయండి, లేదంటే డిస్ట్రిబ్యూషన్ తీసేసి బైక్ మొత్తం క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ వస్తుందని చెప్పింది. యాప్ లేదు, ఏం లేదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గం ఉంది. మొత్తం ప్రజాపాలన కాదు. ప్రజాపాలనలో అన్ని సక్రమంగా జరిగిన విధ్వంసాలు జరుగుతున్నాయి. ఏది డైలీ ఒక్క ఆటో డ్రైవర్ ఇంట్లో ఎవడో ఒక పూట దినాలు ఒక పూట వండే పరిస్థితి ఉంది. అంతేగాక ఫైనాన్స్ కట్టుకునే అయితే లేదు, కారోబారులు లేవు. మళ్ళీ ఇంత నమ్మి ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి మనకి చేసే ప్రజాపాలన ఇదే ఉంటుందా? ఇదేంది? మళ్ళీ న్యాయం చేయాలి. అలాగే ఒక మాట అయిపోయింది అంటే, పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మన రోడ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఆలోచించాలి. ఎంతోమంది ఆటో డ్రైవర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి కారణం కూడా ఆటో డ్రైవర్లు హస్తం కూడా కొంతమంది. సో అర్థం చేసుకొని మళ్ళీ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వండి, లేదంటే దీనికి ముందు వచ్చి అడగనే చాలా ఘోరంగా ఉంటుంది. డ్రైవర్లు ఏం తక్కువలు కాదు, ఇప్పుడు తక్కువ మంది వచ్చారు కాబట్టి తక్కువతో నడుస్తుంది. లక్షల కొద్ది డ్రైవర్లు వస్తారు. మళ్ళీ ఆలోచించి ముందు అడగాలని చెప్తున్నాను. నేను ఒక 10 years అయింది. మరి గత 10 సంవత్సరాలు ఎట్లు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇది 2 వీలర్ అందరు 100% 2 వీలర్ అంతా వాళ్ళే నడిపిస్తారు. ఆటో వాళ్ళు ఏం అసలు ₹1 అందలేదు. ఇలా రేపు ₹1,00,000 ఉన్నవాడు కూడా 2 వీలర్ నడిపిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉన్నవారు అదంతా 2 వీలర్ అంతా బంద్ చేపియాలి. ఇవి డిస్ట్రిక్ట్ ఆటోలు అంతా తీసి మనకి లోకల్ ఆటో వాళ్ళకి ఇది చేపియాలని నేను కోరుకుంటున్నాను. అంతే. సిటీ పర్మిట్